దేవుడైనటువంటి యెహోవా కన్నులకు సమస్తము కూడా కనబడుచున్నది. ఆయన కన్నులకు మరుగైనది ఏదీను లేదు. అందుకనే పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని రిఫరెన్స్లను మనం చూసుకుని రిఫరెన్స్ల ఆధారంగా దేవుని కన్నులకు సమస్తమును ఏ రీతిగా కనబడుతున్నాయో, ఆయన ఎక్కడి నుండి చూస్తా ఉన్నాడు మనుషులను అనేటువంటి విషయాలను తెలుసుకుందాము. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 33:13 వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. చూడండి, యెహోవా ఆకాశం నుండి అనగా తానున్నటువంటి ఆ స్థలం నుండి ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేయుచున్నాడంట. భూలోక నివాసులందరి పైన, అంటే కొంతమంది పైనే కాదు, ఒకరిపైనే కాదు, ధనవంతుల పైనే కాదు, దరిద్రుల పైన కాదు, కానీ అందరి పైన, భూలోక నివాసులందరి పైన ఆయన అందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడంట. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా వారిని దర్శించుచున్నాడు. చూడండి, ఈ లోకంలో కొంతమంది వారి స్థితిని బట్టి, స్థాయిని బట్టి ఒక హై పొజిషన్లో ఉన్న వారిని ఒకలా చూస్తారు, దీనులను లేకపోతే కొంచెం స్టేటస్ తక్కువగా ఉన్న వారిని ఒకలా చూస్తారు. కానీ దేవుడు అందరినీ ఏకదృష్టితో చూస్తూ ఉన్నాడంట, అంటే ఏకరీతిగా. అందుకనే మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఆయన సూర్యుని ఉదయింప చేసేటువంటి దేవుడు. ఏ భేదము లేదు ఆయనకి, హెచ్చు తగ్గులు తారతమ్యం అస్సలు లేదు. నువ్వు ఎలాంటి వారివైనా కూడా అనుకుంటూ ఉంటారు, అయ్యో ఆ గొప్పవారి మధ్యలో నేను వెళ్ళి కూర్చుంటే ఏంటి అనేటువంటి స్వభావంతో ఈ దినాన్ని చాలా మంది మందిరానికి రాలేకపోతా ఉన్నారు, కొంచెం దీనస్థితిలో ఉన్నవారు. లేకపోతే ఆ దీనస్థితిలో ఉన్నవారి మధ్యకు వెళ్ళి మేము గొప్పవారం కదా, మేము స్టాటస్ ఉన్నవారం కదా, మేమెలా కూర్చోవు అని చాలా మంది దేవుని మందిరానికి రాలేకపోతా ఉన్నారు. వారిలో వారే ఆ హెచ్చు తగ్గులు చూసుకుంటా ఉన్నారు. కానీ దేవాది దేవుడు అంటా ఉన్నాడు, ఏకరీతిగా అందరి హృదయాలను, అందరినీ ఆయన చూస్తున్నటువంటి దేవుడు అంట. అంతేకాదు, ఆయన కన్నులకు ఏమి కనబడతా ఉంది అని అంటే, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 8వ వచనంలో దావీదు గారు అంటారు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూడండి, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడతా ఉన్నాయంట. దేవునికి తెలియవు మనం చేసేవి అని అనుకుంటాము. చాలా మంది అంటారు కదా, నీకు నాకే తెలుసు, ఇది మూడో వ్యక్తికి తెలియదు, మనం నాడు గోడల మధ్యనే ఉన్నాము అని అనుకుంటా ఉంటాం ఏమి చేసినా కూడా. అయితే చాలా మంది అంటారు గోడలకు చెవులు ఉంటాయంటారు, కానీ ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, మా దోషములను, దావీదు అంటున్నాడు, నీవు మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, ఆయన కాంతిలో మా రహస్య ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడతా ఉన్నాయంట. ఎంత భయంకరమైనటువంటి మాట కదండి. కనుక ఆయన ఎదుట మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మనము చేసేటువంటి మన నడక, పడక, ఆలోచన ప్రతి ఒక్క దానిని కూడా ఆయన చూస్తున్నటువంటి, ఆయన కన్నులకు ఏమి కనబడదు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనంలో ఆయన కన్నులు ఆకాశము మీదనే ఉంటాయా, లేకపోతే భూమి మీద ఒక గ్రామాన్ని, ఇదిగో ఈ గ్రామం, ఈ పట్టిసీమ గ్రామం మీదే ఉంటాయా అనేది కాదు, కానీ ఎక్కడుంటాయంట ఆయన కన్నులు. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండను, చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయంట, చెడ్డవారిని మంచి వారిని కూడా చూస్తూ ఉన్నాయంట. చూడండి ఎంత చక్కని మాట. ప్రతి స్థలం, ఒక ఊరు కాదు, ఒక గ్రామం కాదు, అంటే ప్రపంచం, ఆయన సృష్టించినటువంటి సమస్తము మీద ఆయన కన్నులు ఉన్నాయి. ఆయన అందరినీ ఏకదృష్టితో చూస్తూ ఉన్నాడు. ఆ గొప్పవారినేమి చిన్నవారినేమి ప్రతి ఒక్కరిని చూస్తాం. అంతేకాదు, మనం ఎవరికైతే లెక్క అప్పగించాం, కీర్తన 33వ అధ్యాయము 13వ వచనము,
14వ వచనము లోక నివాసులు అందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఓకే. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చూడండి, ప్రతి ఒక్కరిని ఆయన దర్శించేవాడు, వారి హృదయములను ఎరిగేవాడు, ప్రతి స్థలంలోనూ ఆయన చూసేవాడు, ప్రతి ఒక్కరిని ఏకరీతిగా చూసేవాడు. అంతేకాదు అందరి హృదయాలను ఆయన ఎరిగినవాడు. ఆయన కన్నులు పాతాళమును అగాధమును కూడా చూడండి. సామెతలు 15:11 చదువుతున్నామా? పాతాళమును అగాధమును కోపమును కూడా యెహోవా కన్నులకు కనబడుచున్నదంట. పాతాళంలో ఏముందో, అగాధంలో ఏముందో చూడండి. ఈరోజు శాస్త్రజ్ఞులు ఏదైనా కనుక్కోవడానికి వెళ్తే కొంతవరకు మాత్రమే వాళ్ళు కనుక్కోగలరు. చంద్రమండలానికి వెళ్ళారు, ఒక స్పేస్ ఏమైపోయింది, మధ్యలోనే రాలిపోతా వచ్చింది. లేక సూర్యమండలానికి వెళ్ళాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ అది అంతవరకు సాధ్యం కాదు. అయితే దేవుని దృష్టికి సూర్యమండలమే కాదు, చంద్రమండలమే కాదు, అజ్ఞాతమే కాదు, నరకమే కాదు, పాతాళమే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఆయన కన్నులకు స్పష్టంగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న దాని నుంచి పెద్ద వరకు, అనగా చూడండి, చిన్న చీమ నుంచి పెద్ద పాము వరకు కూడా ఆయనకి స్పష్టంగా కనబడతా ఉన్నాయంట. అలాంటి వాని కన్నుల ఎదుటి నుంచి నీవు నేను ఎలా తప్పించుకుంటాం? ఇది కానీ ఎక్కడికి పారిపోతాము? ఆయన కన్నుల ఎదుట మన రహస్య పాపములు ఉంటా ఉన్నాయంట. ఈ రహస్య పాపములు చేస్తూ ఇంకా ఎంతకాలము దేవునికి మోసపోకడి దేవుడు వ్యక్తికి ఎవరిని మోసం చేస్తాం అనుకుంటున్నాం మనము? దేవుని బిడ్డలను లేక సేవకులను దేవుని మోసం చేశాను, నేను ఎవరికి కనపడలేదని మనం అనుకోవచ్చేమో, కానీ ఆయన కన్నులకు స్పష్టంగా ఆ దినాన మనం ఒక దినాన్ని దేవునికి లెక్క ఒప్పగించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కనుక బహు జాగ్రత్తగా ప్రియులారా, యోబు గ్రంథము 34, నేను ముగిస్తాను. యోబు గ్రంథము 34:21 వచనంలో ఒక మాటను చూసుకుని త్వరగా ముగించుకుందాము. 34:21 వచనము యోబు గ్రంథం. చదవండమ్మా. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. అగత్యం లేదు, దేవునికి అవసరం లేదు అతన్ని విచారణ చేయడం. ఎందుకంటే అతని లెక్క అంతే దేవుని ఎదుట ఉంది. చూడండి, ఒక లాయర్ని పెట్టుకుంటా ఉండదు, ఇది ఈ పక్షంగా కేసు వాదించిందని. అలాంటి అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి సమస్తము తెలుసు. లాయర్ని పెట్టి వాదించాల్సిన, డిఫెన్స్ లాయర్ని పెట్టుకొని వాదించండి అని మధ్యలో మనం మధ్యవర్తిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన స్థితిగతి అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. కనుక ఈ దినాన అందుకనే బైబిల్ గ్రంథంలో అననీయ సఫీరాలు ఏం చేసినారు మనకు తెలుసు. వారికి ఉన్నటువంటి ఆ పొలం నమ్ముకుని దేవుని మందిరానికి అపోస్తల పాదముల యొద్దకు కొంత భాగమే తీసుకొచ్చి వచ్చారు. అయితే ఏమంటా ఉన్నారు? మేము ఇంతకే అమ్మాము, మేము ఇంతకే అమ్ముకున్నాము. అయితే ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తమును చూస్తున్న దేవుడు ఏమన్నాడు? మీరు దేవుని నామమును ఎందుకు మోసగిస్తా ఉన్నారు? ఆయన పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసగిస్తారు? ఆయన ఆత్మకు తెలియదా? కనుక అలాంటి సందర్భాల్లో మనము దేవునికి తెలియదు, సేవకునికి తెలియదు, మనం ఏం చేస్తున్నామో, మనం ఇచ్చేదో మనం తెచ్చేదని మనం అనుకుంటాము. ఆయన కన్నులకు సమస్తమును తేటగా కనబడుచున్నదంట. న్యాయ విమర్శలో ఆయన మనలో ఉంచినప్పుడు చూడండి, చివరిగా ఒక మాటను చదువుకుని చివరికి నేను ముగిస్తాను. ఆదికాండము 4:9 వచనం. మనకి తెలిసిన విషయమే, కయ్యను హేబెలు సంగతి. 4:9 వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడునే నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలివాడనా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. చూడండి, నీ తమ్ముడు ఎక్కడ? తమ్ముడైన యోబేలు ఎక్కడ అని అడిగితే ఏమంటున్నాడు? నా తమ్మునికి నేను కావలి వాడనా అంటా ఉన్నాడు. అయితే దేవునికి తెలీదా? ఆ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి మొర్ర పెట్టుచున్నదంట. ఇది మన పక్షంగా
ఎవరైనా అన్యాయం చేస్తే, వారు ఒకవేళ దేవునికి మొరపెడితే, వారి ప్రాణము దేవునికి ప్రార్థిస్తే కనుక ఆ ఏడుపు లేక ఆ మొరను, ఆ ప్రార్థనను దేవుడు విని అడుగుతా ఉన్నాడు. కయ్యను అడిగినట్టే, నీవు ఎవరికి అన్యాయం చేశావు, నీవు ఎవరికి ద్రోహం చేశావు, నీవెవరికి తీసుకున్నావు, ఎవరి పక్షంగా నువ్వు అన్యాయంగా వ్యవహరించావు అని అంటే, వారి పక్షంగా నేనేం అన్యాయం చేశాను అని కయ్యను వల్ల నీవు నేను అనొచ్చేమో. అయితే వారి హృదయం నాకు మొరపెట్టింది, వారి హృదయం నేను ఎరిగిన దేవుడను, అలాగే నీ హృదయం కూడా నేను ఎరిగిన దేవుడను, వారి మొర నేను వినలేదా అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక దేవుని ఆత్మ నుంచి, దేవుడి నుంచి, ఆయన కన్నుల యొద్ద నుంచి మనం ఎక్కడికి కూడా పారిపోలేము. కయ్యను అంటున్నాడు, నా తమ్ముడికి నేను కాపలివాడినా. ఆ ప్రాణము మొరపెడతా ఉంది, ఆ రక్తము మొరపెడతా ఉంది దేవునికి. ప్రియమైన సహోదరులారా, మనం ఎవ్వరికీ అన్యాయం చేయకూడదు. వారు ఒకవేళ దేవునికి విజ్ఞాపన చేస్తే కనుక ఆ మొర దేవుడు వింటాడు. అది మనకి శాపం. కయ్యను ఏమంటున్నాడు, ఈ దోష శిక్షను నేను భరించలేనిదిగా ఉంది. ఏ దోష శిక్ష అది? అతనిని ఎవరూ చంపకూడదు. ఎవరిని? కయ్యను ఎవరూ చంపకూడదు. ఆ ప్రాంతం నుంచి వెలివేయబడ్డాడు. ఆ దోష శిక్ష అంటూ ఉన్నాడు, ఇదిగో నా తల మీదుగా ఈ దోష శిక్షను నేను భరించలేనిదిగా ఉంది అంటున్నాడు. అంత శాపానికి గురి కావాల్సిన వాడుగా కయ్యను ఉంటున్నాడు. అలాంటి శాపము, అలాంటి పాపము మనము శిక్షకు గురి కాకుండానట్లుగా ఆయన కన్నులకు సమస్తమును కనబడుచున్నదని ఎరిగి ఈ దినాన మనము మెలకువ కలిగి దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలని, మనకు ఒక న్యాయకర్త ఉన్నాడు, ఆ న్యాయాధిపతికి భయపడి జీవించాలని ప్రతి ఒక్కరి హృదయంలో మనము దేవుని కొరకు లేక దేవునికి భయపడి లోకంలో జీవించాల్సిందిగా ఈ దినాన్ని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వాక్యానుసారంగా బలపరుస్తూ ఉన్నాడు. కనుక మనం అందరము ఆ రీతిగా ఆయన కన్నులకు సమస్తము కనబడుతున్నది. కయ్యను చేసిన పాపము కనబడుతుంది, ఆయన సభ్యాలలో ఆడిన మోసము కనబడుతూ ఉన్నది. అలాగే నేను అగాధంలో ఉన్నా, పాతాళ రూపములో ఉన్నా, లేక ఎక్కడో నశించిపోయి కూరుకుపోయినటువంటి స్థలంలోనే ఉన్నా కూడా నా యొక్క హృదయం ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయముతో ఈ దినాన వణుకుతో మనము దేవునికి భయపడి జీవించాల్సిన వారుగా ఉంటున్నాము. కనుక ఆ రీతిగా మనము భయపడి దేవుని కొరకు యథార్థవంతులుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి వారు కావాలని ఈ దినాన దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను యథార్థంగా ఆరాధించాలి. అలాంటి వారు కావాలని ఆయన వెతుకుతూ ఉన్నాడు. అలాంటి వారుగా దేవుని సన్నిధిలో మనము నడుచుకోవాలని పదే పదే దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన విరుచుడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప